అందరికీ నమస్కారం. నిన్నే వరిస్తా సీజన్ 2 పార్ట్ 67. సౌమ్య వీళ్ళ మధ్య ప్రేమను చూసి వీళ్ళ ప్రేమ రొమాన్సు నా ముందరే చేసుకోవాలా, నా గురించి కాకపోయినా కనీసం అంకులు ఉన్నారన్న ధ్యాస కూడా లేదు వీళ్ళకి అని చిరాకు పడుతుండగానే మహేంద్ర గారు హితేషు చైత్ర ఇద్దరిని దగ్గర తీసుకుని, మీ మధ్య ఈ ప్రేమ ఎప్పటికీ ఇలానే ఉండాలిరా, మీ కన్నవాళ్ళు ఎప్పుడూ మీ సంతోషాన్ని మాత్రమే కోరుకుంటారు అనగానే సౌమ్య మనసులో, ఒకసారి నా ప్రేమ రుచి చూశాక మీ కొడుకు చతురను మర్చిపోయి సౌమ్య అంటూ నా వెనకే తిరుగుతాడు అంకుల్, అప్పుడు వాళ్ళ మధ్య కాదు మా మధ్య ప్రేమను చూసి మీరు ఇదే మాట అంటారు అనుకుంటుంది. హితేషు మహేంద్ర గారి మాటలకి, ఇది నా ప్రాణం నాన్న, మా మధ్య ప్రేమను నేను ఎప్పటికీ దూరం చేయను, ఎందుకంటే దీంతో దూరం నాకు నరకం, ఆ విషయం 4 రోజుల్లో అర్థమైపోయింది అంటాడు. చిత్ర హితేష్ వైపు ప్రేమగా చూస్తూ, నాకు కూడా మావయ్య, సార్ నాకు ఒక్కరోజు దూరంగా ఉన్నా నాకు ఆ రోజు బ్రతకాలనే ఆశ కూడా ఉండదు, ఆ 4 రోజుల్లో కూడా సార్ నాకు దూరంగా ఉన్నారన్న మాటే కానీ ఆయన నా మీద చూపించే ప్రేమ, ఆయన స్పర్శ నా మనసుకు తెలిసిందేమో, అందుకే నా ఊపిరి ఆగిపోలేదు అని ఏడుస్తూ హితేష్ని గట్టిగా హక్ చేసుకుంటుంది. హితేషు లవ్ యూరా అనగానే సౌమ్యకి కోపం వస్తున్నా కంట్రోల్ చేసుకుంటూ, మీరేం డిసైడ్ అయ్యారో చెప్పండి హితు అంటుంది. చిత్ర హితేష్ నుండి దూరం జరిగి మహేంద్ర గారి చెయ్యి గట్టిగా పట్టుకుని, సౌమ్యక ఆ అమ్మాయి ఎవరో నాకు తెలియదు కానీ ఆ అమ్మాయికి కావాల్సింది మనం చేద్దాం అంటుంది. హితేష్ అంటే అంటాడు సీరియస్గా. సౌమ్య తను ఏమడిగిందో నీ తెలియక అంటున్నావేమో చిత్ర, కాస్త ఆలోచించు అంటుంది. చిత్ర ఆ అమ్మాయి అడిగినట్టు సార్ జీవితంలో ఆ అమ్మాయికి భార్య స్థానం అంటుండగానే హితేష్, తెలుసు కదా మరి ఎలా అంటున్నావు చేద్దామనని, నేను దీనికి ఒప్పుకోను అని నీకు తెలిసి కూడా అంటాడు కోపంగా. సౌమ్య చిత్ర ఏం చెప్పాలనుకుంటుందో అర్థమయ్యి ఆనందపడే లోపే హితేష్ కోపం చూసి అటు సౌమ్య ఇటు చిత్ర ఇద్దరూ భయపడతారు. హితేష్ రియాక్షను ఎలా ఉంటుందో తెలుసు కాబట్టి చిత్ర మహేంద్ర గారిని గట్టిగా పట్టుకుని, నా కోసం మన ఇంటి వారసుడు కోసం మీరు చెయ్యాలి అంటుంది కళ్ళు మూసుకుని. మహేంద్ర గారిని గట్టిగా పట్టుకున్న చిత్ర చేతిని హితేష్ పట్టుకుని తన మీద కోపంగా లాక్కుని, నాలో కోపాన్ని చూడాలని చూడకు చిత్ర, అది నీ మీద చూపించేలా చేయకు, నాకు కూడా మన బిడ్డ మీద చెప్పలేనంత ప్రేమ ఉంది, కానీ నీకోసం ఆలోచించే నా రక్తాన్ని నేనే వద్దనుకుని నిన్ను అబార్షన్ చేయించుకోమని చెప్పాను. ఎందుకో తెలుసా, నాకు నువ్వుంటే చాలు, నువ్వే నా జీవితం అనుకున్నాను కాబట్టి కల్లో కూడా మన మధ్య దూరాన్ని నేను భరించలేను అని చెప్పి 10 నిమిషాలు కూడా కాలేదు కదే, అప్పుడే నా మనసుకు నచ్చని పని చేయమంటున్నావు అంటాడు గట్టిగా అరుస్తూ. చిత్రకి హితేష్తో మాట్లాడాలంటే తన వైపు అంటే భయంగా ఉన్నా గట్టిగా కళ్ళు మూసుకుని, నేను మీకు దూరంగా వెళ్తాను అనడం లేదు, ఒకసారి నేను చెప్పేది వినండి అంటుంది. మహేంద్ర గారు, ఎందుకు చిత్ర వాడు వద్దు అంటున్నా పని చేయమంటున్నావు, వాడి ప్రేమ నీకు అర్థం కావడం లేదమ్మా అంటారు చిత్రని ఆయన పక్క తీసుకుంటూ, హితేష్ కోపాన్ని కంట్రోల్ చేయాలనని. హితేష్ ఈ మధ్య దీనికి నేనంటే భయమే లేకుండా పోతుందన్న, అందుకే పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తూ ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడుతుంది, నాలోని పాత హితేష్ని చూడాలి అనుకుంటుంది, దాని మీద నా ప్రేమని కోపంగా మార్చాలి అనుకుంటుంది అంటాడు ఆవేశంగా. చిత్ర భయపడి మహేంద్ర గారి గుండెల్లో ఒదిగిపోతూ, ఆయన హితు ఇలా ఒదిగిపోతే ఆయన హితు ఇలా హాస్పిటల్లో కాకుండా ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం అంటారు. హితేష్ మాట్లాడటానికి ఏమీ లేదు నాన్న, దీన్ని ఈరోజు నాకు దూరంగా ఉండమని చెప్పండి, లేదంటే కోపంలో నేనేం చేస్తానో నాకే తెలీదు, దీన్ని ఏమైనా అన్నా మళ్ళీ నేనే బాధపడాలి అని బయటకు వెళ్ళిపోతాడు. హితేష్ బయటకు వెళ్ళగానే చిత్ర మహేంద్ర గారి నుండి దూరం జరిగి వెళ్తున్న హితేష్ వైపు చూస్తూ వస్తున్న కన్నీళ్ళని తుడుచుకుంటుంటే మహేంద్ర గారు, మనం కూడా వెళ్దాం పదరా అంటారు. శ్రీనిక కళ్ళు తిరిగి పడిపోగానే శివాంశు, జాను కళ్ళు తెరవరా, మన్వికేం కాదు, మేమందరం ఉన్నాం కదా అని కంగారు పడుతూ శ్రీనిక చెంప మీద కొడుతుంటే ఆద్విక్, శివ్ జానుని తీసుకెళ్ళి ఆ రూమ్లో బెడ్ మీద పడుకోబెట్టు అని ఐసీయూ పక్కనున్న రూమ్ చూపించి తను డాక్టర్ని పిలుచుకుని రావడానికి వెళ్తాడు.
డాక్టర్ వచ్చి శ్రీనిక్కని చెక్ చేసి టెన్షన్ ఎక్కువయ్యి కళ్ళు తిరిగి పడిపోయింది కదా, కొంచెం రిలాక్స్ అయితే సెట్ అవుతుంది అని తనకి ఇంజెక్షన్ చేసి వెళ్తాడు. ఆద్విక్, శివ్ నేను నీకు తోడుగా అన్వికను పంపిస్తాను, నేను మన్వి కోసం వెళ్తున్నాను అనగానే శివాంశు, నేను మేనేజ్ చేస్తాను, అది అన్వి కూడా వస్తే పిల్లలకి ఇబ్బంది అవుతుంది, అటు అమ్మ నాన్న లేరు, ఇటు అత్తయ్య మామయ్య కూడా లేరు కదా అంటాడు. ఆద్విక్, సరే శివ్ జాగ్రత్త, ఏమైనా అవసరం అయితే వెంటనే కాల్ చేయి అని చెప్పి శ్రీనిక తల నిమిరి వెళ్తాడు. శివాంశు శ్రీనికను చూస్తూ తన చేయిని చేతుల్లో తీసుకుని, నువ్వు ఇలా వీక్ అయ్యి ఈ కష్టంలో నన్ను ఒంటరివాడిని చేస్తావా జాను, నువ్వే ఇలా ఉంటే మిగతా వాళ్ళని నేనెలా హ్యాండిల్ చేయగలను అని కన్నీళ్లు పెట్టుకుంటాడు. ఆద్విక్ స్టేషన్కి వెళ్ళి మన్వి గురించి ఏమైనా తెలిసిందేమో అని అడిగితే ఎస్ఐ, సార్ ఆ ఏరియాలో సీసీటీవీ పనిచేయడం లేదు, అందుకే అక్కడ జరిగిన యాక్సిడెంట్ గురించి కానీ ఆ వెహికల్ గురించి కానీ ఎవరు చేశారు అనేది కానీ తెలియలేదు సార్ అంటాడు. ఆద్విక్, అంటే యాక్సిడెంట్ చేసిన వెహికల్ అక్కడ ఆకుండా వెళ్ళిపోయినట్టుంది, అందుకే హాస్పిటల్లో కూడా ఎవరూ కనిపించలేదు అని నెక్స్ట్ జంక్షన్లో ఉన్న సీసీటీవీ ఒకసారి చెక్ చేసి ఏమైనా అనుమానంగా ఉంటే వాటి డీటెయిల్స్ కనుక్కోండి అని చెప్పి ఇంటికి వెళ్తాడు. హితేష్ కోపంలో ఫాస్ట్గా కారు డ్రైవ్ చేసి ఇంటికి వెళ్తాడు. హితేష్ వెళ్ళేసరికి హాల్లో ఉన్న మధుర గారు, కన్నా ఒక్కడవే వచ్చావు, చైత్ర ఎక్కడా అని అడుగుతారు. హితేష్, నీ కోడలు మనం మాట్లాడుకున్నవి దొంగచాటుగా విని ఏమీ తెలియనట్టు ఇప్పటి వరకు యాక్ట్ చేసి బయటకు వెళ్ళగానే పిచ్చి పిచ్చి పనులు చేస్తుంది, అందుకే వదిలేసి వచ్చా అంటాడు కోపంగా. మధుర గారు, అది ఏం పిచ్చి పనులు చేసిందో నాకైతే తెలియదు, కానీ నువ్వు మాత్రం పిచ్చి పిచ్చి సమాధానాలు ఇస్తున్నావు, అయినా నీకు కొంచెమన్నా బుద్ధి ఉందా, కడుపుతో ఉన్నదాన్ని అలా ఎలా వదిలేసి వచ్చావు, ఎక్కడ వదిలేసావు అంటారు కోపంగా. హితేష్, నువ్వేమీ అంత కంగారు పడాల్సిన పని లేదు, అక్కడ నానున్నాడనే వదిలేసి వచ్చా అని కోపంగా చెప్పేసి బెడ్రూమ్లోకి వెళ్తుంటే మధుర గారు, అసలు నీకు కోపం తెప్పించేంత పని అదేం చేసిందిరా అంటారు. హితేష్ ఆగి, నీ కొడుక్కి ఇంకో పెళ్లి చేస్తుందట అంటాడు విసుగ్గా. మధుర గారు, ఏంటి అంటారు సీరియస్గా. అప్పుడే లోపలికి వస్తున్న మహేంద్ర గారిని చిత్రని చూసి, ఆ ఏంటేంటో వెళ్ళి దాన్ని అడుగు, వస్తుంది చూడు అని లోపలికి వెళ్ళిపోతాడు. లోపలికి వచ్చిన వాళ్ళని చూసి మధుర గారు, ఏం చేసావు చిత్ర, వాడు అంత కోపంగా ఉన్నాడు అంటారు కొంచెం సీరియస్గా. చిత్ర మహేంద్ర గారి చేతిని పట్టుకుని ఆయన వైపు చూసి, మీరు చెప్పండి మావయ్య అంటుంది కొంచెం భయంగా. మహేంద్ర గారు, నీ అంతటా నువ్వే డిసైడ్ అయ్యి వాడికి ధైర్యంగా చెప్పిన దానివి మీ అత్తయ్యకి మాత్రం నన్నే చెప్పమంటున్నావా అంటారు. చిత్ర, నేనేం చెప్పినా మీరు కూల్గా ఉంటారు, వింటారు మావయ్య, కానీ అత్తయ్య సారు ఇద్దరు ఒకేలా రియాక్ట్ అవుతారు, అందుకే నాకు భయం అంటుంది చిన్నగా. మధుర గారు, మేము సీరియస్గా రియాక్ట్ అవుతామని తెలిసి కూడా ఎందుకే ఆ పని చేయడం అంటారు కోపంగా. చిత్ర, నేను అందరికీ మంచి జరగాలనే చూస్తున్నాను అంటుంది తడబడుతూ. మహేంద్ర గారు నెమ్మదిగా చిత్ర తల నిమురుతూ, అందరికీ మంచి అంటూ నీకు నువ్వు అన్యాయం చేసుకుంటున్నావు తల్లి, అలానే వాడి మనసుకి కష్టం కలిగించే పని చేస్తున్నావు అంటారు. చిత్ర, సార్ ఇప్పుడు కొంచెం కష్టపడినా తర్వాత హ్యాపీగా ఉంటారు మావయ్య అంటుంది. మధుర గారు, అలా అని వాడు చెప్పాడా అంటారు కోపంగా. చిత్ర, నాకు తెలుసు అంటుంది. మధుర గారు, ఇంకొక మాట మాట్లాడేవంటే కడుపుతో ఉన్నామని కూడా చూడను, 2 చెంపలు వాయిస్తా అంటారు సీరియస్గా. చిత్ర ఏడు మొహం పెడుతూ, మీరు కొట్టండి తిట్టండి, తర్వాత మాత్రం మీరు అందరూ దీనికి ఒప్పుకోవాల్సిందే అంటుంది ధైర్యం చేసి. మధుర గారికి కోపం వస్తుంటే కంట్రోల్ చేసుకుంటూ, నోరు ముయ్యమన్నానా అని, ఏంటి మహి ఇది ఇలా మాట్లాడుతుంటే మీరు అంత కూల్గా ఉన్నారు అంటారు. ఇంకా ఉంది ఫ్రెండ్స్, మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్.